ఒకసారి ఒక రాజుగారు తన ఇద్దరు కుమార్తెలను పిలిచి, నేనంటే మీకు ఎంత ఇష్టమో చెప్పండి అని అన్నప్పుడు, పెద్ద కుమార్తె బంగారము కంటే నువ్వు విలువైన వాడు అని చెప్పింది. రెండవ కుమార్తె నువ్వు ఉప్పు వంటి వాడు అని చెప్పింది. అయితే రాజుగారికి బంగారము కంటే ఎక్కువ అన్న మాట నచ్చింది కానీ ఉప్పు అన్న మాట నచ్చలేదు. ఒక రోజున రాజుగారికి పుట్టినరోజు జరుగుతున్నప్పుడు భోజనాలన్నింటిలో కూడా ఉప్పు లేకుండా వండించింది చిన్న కుమార్తె. అప్పుడు రాజుగారు ఒక్క దాంట్లో ఉప్పు లేదేంటి అని చెప్పి వండిన వాని మీద కోపడుతున్నప్పుడు, ఇలాగ నీ చిన్న కుమార్తె వేయొద్దని చెప్పింది అన్నప్పుడు, నాన్నగారు ఇగో బంగారం పొడి తీసుకొచ్చాను, దాంట్లో మీరు ఇది వేసుకుని మీరు కలుపుకొని తినండి, బంగారం విలువైంది కదా అంటే అతను ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే బంగారము ఉన్నా లేకపోయినా కూడా ఉప్పు లేకపోతే జీవితం గడపదు. బంగారం లేకపోయినా బ్రతకొచ్చు కానీ ఉప్పు లేకపోతే బ్రతకలేమని గనక మనల్ని దేవుడు లోకములో ఉప్పుతో పోల్చాడు.